ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, పేదల అవసరాలను తీరుస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పేదలందరికీ సన్నబియ్యం అందించాలనే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారని మంత్రి స్పష్టం చేశారు. ఈ పథకం ఘనత పూర్తిగా ఆయనకే దక్కుతుందని వెల్లడించారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నా సరే ప్రజలకు కడుపు నిండా భోజనం పెట్టాలనేది తమ లక్ష్యమన్నారు. ప్రతి ఏటా సన్నబియ్యం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 14,560 కోట్లు ఖర్చు చేస్తోందని వివరించారు. ప్రజలు రోజూ తినే ఆహారాన్నే వారికి అందించాలన్నదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 86% మంది జనాభాకు ఈ సన్నబియ్యం అందుతున్నాయన్నారు. సోనియా గాంధీ ప్రవేశపెట్టిన ఫుడ్ సెక్యూరిటీ బిల్లు స్ఫూర్తితోనే ఇది కొనసాగుతుందని పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్న తమ ప్రభుత్వం ఇప్పటి వరకు ఖాతాల్లోకి 40,000 కోట్లు జమ చేసిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు నేరుగా చేరుతున్నాయన్నారు. రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని, ప్రస్తుతం 3.39 కోట్ల మంది సన్నబియ్యం లబ్ధిదారులున్నారని వెల్లడించారు. రేషన్ కార్డు దరఖాస్తులకు గడువు లేదని, ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అర్హులు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, అధికారులు పరిశీలించి కార్డులు జారీ చేస్తారని హామీ ఇచ్చారు. రేవంత్ సర్కార్ రేషన్ కార్డుదారులకు తీపి కబురించింది. ఏప్రిల్ నెలలో మే, జూన్ నెలల రేషన్ ఒకేసారి అందించేందుకు సిద్ధమైంది. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని లబ్ధిదారుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా ప్రజలు ఒకేసారి తమ నిత్యావసరాలను పొందవచ్చు. దీంతో పాటు వచ్చే నెలలో కొత్త రేషన్ దుకాణాలను కూడా ప్రారంభించాలని ప్రభుత్వం పేర్కొంది.